ప్రపంచంలో ఏ జంతుజాలం పిల్లలు తమ తల్లిదండ్రుల్ని పోషించడం లేదు. ఒక మనిషి మాత్రమే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు తమల్ని పిల్లలు పెంచాలి, పోషించాలి అని. ఇది చట్టపరంగా కానీ సామాజిక పరంగా కానీ న్యాయమేనా? పిల్లలు ఎక్కడనో తమ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, పోషించేటందుకు ఇష్టపడరు. అలాంటప్పుడు సమాజం లేకపోతే చట్టం లేకపోతే తల్లిదండ్రులు ఏ ఆలోచనను కలిగి ఉండాలి? తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడడం అనేది ఒక మనుషుల్లోనే ఉంది. ఈ మనుషుల్లోనే ఎందుకుందంటే సంఘజీవనం అనేది ఒక మనుషుల్లోనే ఉంది. ఇప్పుడు మానవుడు కూడా ఆదిమ సమాజంలో ఉన్నప్పుడు ఇట్లా వ్యక్తిగత ఆస్తులు అవి లేనప్పుడు ఒక ఆదిమ సమాజం ఒక గుంపు ఉంటే ఒక 20 మంది 30 మంది ఉండే ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపులో ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళే వేటాడి తెచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి స్త్రీలు పురుషులు అందరూ కలిసి కూడా వేటకు వెళ్ళేది. కానీ కొన్ని సందర్భాలలో స్త్రీ వేటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. వేటకు వెళ్ళినప్పుడు గాయపడ్డటువంటి కొంతమంది పురుషులు కూడా ఒక్కొక్కసారి మళ్ళీ వేటకు వెళ్ళలేరు. ఇందులో ఎవరైతే ఆరోగ్యంగా ఉండి ఎవరైతే ఉత్సాహంగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక 10-15 మంది ఉంటారు. ఈ 10-15 మంది వేటకు వెళ్ళి ఎక్కడో ఏదో జంతువుని తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఈ 30-40 మంది ఉన్నటువంటి మొత్తం తెగ ఆ వేటని పంచుకొని తినేది. అదొక ఆదిమ కమ్యూనిజం అని చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు అటువంటి సోషలిస్ట్ సమాజం, ఆదిమ కమ్యూనిజం సమాజం అట్లాంటివి లేనప్పుడు మనుషులు తమ పిల్లల కోసం, పిల్లల అభివృద్ధి కోసం చాలా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఒకప్పుడు పూర్వకాలంలో అయితేనేమో చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, వ్యవసాయం చేసినా ఉమ్మడి కుటుంబాలు ఉండేది. తాత, చిన్నాయన, పెదనాయన, అత్తమ్మ, మేనత్త అంతా కలిసి ఒక 30-40 మంది ఉన్న ఉమ్మడి కుటుంబాలు కూడా ఉండేది. అంటే ఒక ఆదిమ సమాజం లాగా ఉమ్మడి కుటుంబం బతికేది. ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 14వ సంతానం, వాళ్ళ చిన్నాయన, పెదనాయన, వాళ్ళ అన్న పిల్లలు అందరు కలిసి ఒకే కుటుంబంలో జోడాశంకో భవనంలో ఉండేదట. వాళ్ళు ఒక్కొక్కసారి 20 మంది 30 మంది కుటుంబ సభ్యులు డైనింగ్ టేబుల్లో కూర్చొని భోజనాలు చేసేదట. నిజానికి అది అటువంటి కుటుంబం, అది ఒక సమాజానికి ప్రతిరూపం అది. కానీ ఇవాళ అటువంటి ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. ఆ లేని పరిస్థితులలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉండి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ 2 రకాల బాధ్యతలు ఉంటాయి పిల్లల మీద. తల్లిదండ్రులని స్వయంగా ఉండి చూసుకునేది ఒక రకమైతే, ఆ చూసుకోవడానికి మనుషుల్ని పెట్టి వాళ్ళకు డబ్బులు ఏర్పాటు చేయడం ఒక రకం. అయితే చాలామంది పిల్లలు డబ్బులు ఏర్పాటు చేసి ఇక్కడ ఆయాలను పెడతారు, నర్సులను పెడతారు, కానీ వాళ్ళు వచ్చి చూసుకోలేరు. కానీ వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటే బాగుండు, వాడు వస్తే ఇక్కడ బతకలేడా, వాడు అమెరికాలోనే ఉండి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయకుంటే ఇండియాలో మాత్రం దొరకవా, ఇండియాలో వచ్చి వాడు అమెరికాలో 10 కోట్లు సంపాదించే బదులు ఇండియాలో 2 కోట్లకు కూడా హాయిగా బతకొచ్చు కదా, వస్తే నా పిల్లవాడు నాకు ఎదురుగా ఉండేవాడు కదా అని మనం అనుకుంటాం. కానీ అది మనకు కరెక్ట్గానే వాడు ఆలోచించే ఇవాళ కన్జ్యూమింగ్ సొసైటీ, పోటీ ప్రపంచంలో రోజు సుఖాల పద్ధతులు పెరిగిపోతున్నాయి. మార్కెట్లోకి చిన్నపిల్లల గురించి ఆట వస్తువులు కూడా ఇవాళ ఒక ఆట వస్తువు ఉంటే రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి వస్తుంది మార్కెట్లోకి. వాడున్నటువంటి ఆ సొసైటీలో నేను ఇన్ని డబ్బులు సంపాదిస్తేనే నా ఇరుగు పొరుగు వారితో సమానంగా నా పిల్లలకు ఒక ఆట వస్తువు కొనించగలను అనేది అది మినిమం నా బాధ్యత అనుకుంటాడు. కానీ మనమేమో వాడు దూరం అయిపోయి ఆశపోతుండో దురాశకు పోయిండని మనం అనుకుంటాం తల్లిదండ్రులము. ఈ రెండింటి సమన్వయం చేసుకోవడం అనేది ఎవరెవరి మానసిక స్థితిని బట్టి, ఆలోచన పరిధిని బట్టి ఉంటుంది. కానీ అందుకే పిల్లల ఇష్టం, వాడు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా వేరు, వాడు మన ఎదురుగానే ఉండాలని అనుకోవటం మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సొసైటీలో కరెక్ట్ కాదనిపిస్తుంది. అట్లనే బయటికి పోయిన వాళ్ళంతా కూడా స్వార్థపరులు, దుర్మార్గులనే ఆలోచన కూడా తప్పు. పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు స్వార్థపరులు. ఇక్కడ మంచి చెడు చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, వాడు అక్కడి నుంచి రాగలిగి ఉండి కూడా రాకుండా ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళని స్వార్థపరులుగా చూస్తాం మనం. ఇది ఒక మనుషులకే ఉంది. ఇది మనకు పిట్టకు, పక్షికి, జంతువుకి దేనికి లేదు. నా పిల్లలు వదిలేసారనే బాధ ఒక జంతువుకు లేదు, పక్షికి లేదు. ఈ మనిషికి ఎందుకుంది బాధ అంటే మనిషికి జ్ఞానం ఉండటం వల్ల, ఆలోచన ఉండటం వల్లనే బాధ కానీ సుఖం కానీ ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక మనిషికే ఉంటాయి. కాబట్టి మనిషి మాత్రమే పిల్లలు దూరం అయిననే బాధ ఉంటుంది, మిగతా ఏ జంతువులకు అది ఉండదు.
ఒక తండ్రి తన కొడుకు ఎలా ఉండాలి అనుకుంటాడు? మొట్టమొదట ఫస్ట్ ప్రతి తండ్రి కూడా తన పిల్లవాడు తనకంటే గొప్పవాడిగా ఉండాలనుకుంటాడు. ముందే ప్రతి తండ్రి నా కొడుకు ప్రధానమంత్రి కావాలి అని అయితే అనుకోడు. తండ్రి కనీసం కోరుకునేది ప్రతి ఒక్కరూ, నేను పడ్డ కష్టం పడొద్దు మావాడు. నేను సైకిల్ దొక్కుంటూ నల్గొండ కూరగాయలు అమ్ముకున్నా, నా పిల్లవాడు నల్గొండకు సైకిల్ దొక్కుంటూ కూరగాయలు అమ్ముకోవద్దు. నాకంటే మంచి జీవితం కావాలి. వానికి ఒక నౌకర లేదా 4 ఎకరాలు, నాకు ఎకరం పొలమే ఉంది, వానికి ఇంకొక 4-5 ఎకరాలు నేను సంపాదిస్తే ఇవే కూరగాయలని వాడు ఎక్కువ పండించి ఒక బండి మీద తీసుకుపోయి లేదా ఒక ట్రాక్టర్ కొనుక్కొని ఇంకో సుఖపడే సాధనాలు కొనుక్కొని ముందుకు పోతాడని ఆలోచిస్తాడు. నిజానికి ఎవరైనా కూడా తమ ఆలోచన మేరకే తండ్రి తన పిల్లవాడు గొప్పవాడు కావాలనుకుంటాడు. ఇప్పుడు ఇట్లా ఆ ఊర్లో ఓ 10 మంది కుటుంబాలు ఉంటాయి. ఈ 10 మంది కుటుంబాలలో ఒక ఇరుగు పొరుగు కుటుంబం పిల్లవాడు బయట చదువుకుండు అనుకో, బయటికి వెళ్ళి అమెరికానో ఎక్కడో ఉద్యోగం చేస్తుంది అనుకోండి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది అనుకోండి. ఆ తండ్రి మావోడు కూడా హైదరాబాద్ పోతే బాగుండు అని అనుకుంటాడు. కానీ పేద తండ్రి మావాడు అంతకంటే గొప్పోడు కావాలని మాత్రం వాళ్ళు అనుకోడు. ఇప్పుడు ఒకవేళ ఈ ఊర్లో ఉన్న అందరికంటే గొప్పోడు కావాలనుకుంటాడు అంటే తండ్రికి ఆ ఆలోచన శక్తి ఉండాలి. సగటు తండ్రులకు ఏమి వాళ్ళకున్న చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఆలోచిస్తారు. మనకు చిన్నపిల్లవాడికి 100 రూపాయలు ఇచ్చి నీకేం కావాలంటే నాకు 100 రూపాయలు చాక్లెట్ కొనుక్కుంటా అంటాడు. ఆ 100 రూపాయల చాక్లెట్ల కంటే ఇంకా కొనుక్కొని తినాల్సినవి చాలా ఉంటాయని ఆయనకు తెలియదు పిల్లవాడికి. మామూలుగా తండ్రి కూడా తన పిల్లవాడు ముందైతే తనకంటే గొప్ప వ్యక్తి కావాలని అనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కడు ప్రధానమంత్రి కావాలనో ప్రతి పిల్లవాడు ఐన్స్టీన్ కావాలనో తండ్రులు కోరుకోరు అని నేను అనుకుంటా. ఒక తల్లి తన కూతురు ఎలా ఉండాలి అని ఆశిస్తుంది. సరే, కూతురైనా కొడుకైనా తమ పిల్లలు తమకంటే ఉన్నతంగా ఉండాలని, తమకంటే గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకోవాలి అని, తమ పిల్లల వల్ల తమకు పేరు ప్రతిష్టలు రావాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వాళ్ళు ఇట్లా ఉంటే నేను చెప్పినట్టే ఉంటే వానికి మంచి పేరు వస్తుంది, నేను చెప్పినట్టే ఉంటే మా అమ్మాయి మంచి పేరు వస్తుంది అని కొంతమంది అట్లా నిర్ణయించుకొని వాళ్ళని కొంచెం నిరంకుశ ధోరణిలో అణచిపెట్టాలని చూస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు పిల్లలకు ఇప్పుడున్న సొసైటీలో లభించే ఉత్తమ విద్య అని ఏదనుకుంటామో ఆ విద్య, వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి మనం స్వేచ్ఛను కల్పించాలి వాళ్ళకి. అంతేగాని మనం వాళ్ళని శాసించకూడదు. కాకపోతే తమకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు కాబట్టి ఆ గొప్పవాళ్ళు కావడానికి అవకాశాలు మాత్రం ఇవ్వాలి. కానీ ఇది చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారని కాదు. మనకు ఇవాళ మన ఆలోచన ప్రకారం ఈ మ్యాథమెటిక్స్ చదువుకుంటే, గణితం చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే ఇంజనీర్లు అవుతారని అనుకుంటాం. అదే అభిప్రాయం మనం ఆ పిల్లల మీద రుద్ది ఆ గణితం ఆసక్తి లేని వాడికి, గణితం చదివి నాలెడ్జ్ లేని వాడికి మనం తీసుకుపోయి ఆ ఎంపీసీలను ఎక్కడో చేర్పిస్తే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. కానీ వాడు ఏం చదువుకుంటాడో వాడి ఇష్టం. వాడు ఆర్ట్సే చదువుకొని వాడు చరిత్ర చదువుకుంటే గొప్ప సామాజికవేత్త కావచ్చు. నీకు ఒక రాకెట్ పైకి పంపిన ఇంజనీర్ కంటే కూడా గొప్ప సామాజికవేత్తలు ఇప్పుడు మదర్ తెరీసా లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళు రాకెట్ని పైకి పంపిన ఇంజనీర్ కంటే తక్కువ వాళ్ళు కారు. అందుకే పిల్లలు ఎవరైనా కూడా గొప్పవాళ్ళు కావాలని కోరుకోవాలి. కానీ ఆ గొప్ప వాళ్ళని నేనే తయారు చేస్తా అని మనం ఆ పిల్లల మీద ఏవి రుద్దకూడదు. వాళ్ళకు ఆసక్తిని బట్టి వాళ్ళకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఆ రంగంలో మనం వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ తల్లిదండ్రులు మనం నిర్దేశించొద్దు, వాళ్ళ మార్గాన్ని నియంత్రించొద్దు అనేది. సమాజంలో ఉన్న తల్లి తండ్రి తమ పిల్లలు ఎదగాలి అంటే తాము ఎలా ఉండాలి? తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలంటే ముందుగా అందరూ అనుకునేది మనకు గొప్ప ఆర్థిక స్థాయి ఉండాలి, మాకు బాగా డబ్బులు ఉంటే మన పిల్లల్ని గొప్ప వాళ్ళగా తయారు చేస్తామని అనుకుంటాము. అయితే అందరికీ గొప్ప ఆర్థిక స్థాయి ఉండదు. ఒక్కొక్కరి ఆర్థిక స్థాయి ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ అనేక నిచ్చెన మెట్ల వ్యవస్థలు ఆర్థిక స్థాయిలలో తల్లిదండ్రులు ఉన్నారు. మనకున్నటువంటి ఆర్థిక స్థాయిలో మన పిల్లలకు ఉత్తమ విద్యను అందిస్తూ వాళ్ళకు ఉత్తమ విలువలు అందించాలి. డబ్బులు కాదు, వాళ్ళకి మనం సంపదనిచ్చి మనకు కోట్ల ఆస్తులు ఇవ్వడం కంటే
వాళ్ళకి ఉత్తమ విలువలు అంటే ఏంటి? మళ్ళీ విలువలు అన్నప్పుడు సమాజంలో మనం ఒకరుగా ఉంటూనే సమాజాన్ని కూడా మనతో తీసుకొని పోవాలి. అది ఒక ఉన్నత విలువ. మన సమాజంలో గొప్పవాళ్ళుగా ఉండాలి. సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనంత గొప్పవాళ్ళు కావాలి. మిగతా వాళ్ళందరినీ అణిచిపెట్టి మావాడు గొప్పవాడు కావాలి అని మన పిల్లవాడిని కోరుకోకూడదు. మన పిల్లవానికి మంచి ఉద్యోగం రావాలి. వాడు తన ఉద్యోగస్తుల పట్ల తనతో గౌరవంగా వాళ్ళని గౌరవించే స్థాయికి అతనికి ఇవ్వాలి. ఇది ఒక సమదృష్టి అనేది పిల్లలకు నేర్పాలి. మనం సొసైటీని అర్థం చేసుకునే జ్ఞానమే ఇవ్వాలి. కానీ సొసైటీలో ఉన్నతంగా అందరికంటే పైన పెద్ద కుర్చీలో మావాడు కూర్చోవాలి, మిగతా వాళ్ళందరినీ మావాడు శాసించాలి, వాళ్ళందరినీ నియంత్రించాలని మనం అనుకోకూడదు అనేది ఉత్తమ దృక్పథం.